నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అనాటమీ అంటే ఆకారంను మెకానిజం ఎలా పనిచేస్తే అనేది తెలుసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఫెలోపియన్ ట్యూబ్స్ని ఓవిడక్ట్స్ లేదా యూట్రైన్ ట్యూబ్స్ కూడా అంటారు. ఇవి చాలా సన్నటి స్లెండర్ ట్యూబ్స్ అనమాట, చాలా సన్నటి ట్యూబ్స్. ఇవి ఓవరీస్ని, అండాశయాల్ని యూట్రస్తో కనెక్ట్ చేస్తాయి. ఎలా అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో. ఎందుకంటే అండం రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్స్ లోకి రావడము, అక్కడ ఫలదీకరణం అవడము, అక్కడ తయారైన ఎంబ్రియో గర్భసంచిలోకి వెళ్ళడము, ఇవన్నీ ట్యూబ్ ద్వారా అయ్యే ప్రొసీజర్స్ అనమాట. సో దీని గురించి డీటెయిల్డ్ గా కనుక్కుందాం. ముందు ఎనాటమీ అంటే ఆకారం. ఫెలోపియన్ ట్యూబ్స్ యూజువలీ 10 to 12 సెంటీమీటర్స్ లెంత్ లో ఉంటాయి. వీటిని వివిధ పార్ట్స్ లోకి డివైడ్ చేయొచ్చు. మొదటిగా ఫిమ్రే గురించి మాట్లాడతాం. డిస్టల్ ఎండ్ అంటారు ఫెలోపియన్ ట్యూబ్స్. కార్నర్ ఎండ్ అంటే అండాశయాల దగ్గర ఉన్న ఎండ్ ని ఫిమ్రే అంటారు. వీటిలో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వేల్లాగా. ఇవి ఓవరీస్ మీద ఎక్స్టెండ్ అవుతాయి. ఈ ఫిమ్రే చాలా ఇంపార్టెంట్. అండం రిలీజ్ అయినప్పుడు ఆ అండంని క్యాప్చర్ చేసి ట్యూబ్స్ లోకి తీసుకెళ్లడానికి ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ ఇన్ఫండిబులం. ఇది ఫనల్ షేప్ అయిన పార్ట్. ఇది ఫిమ్రేకి నెక్స్ట్ పార్ట్ అన్నమాట. ఇది ఒక ఫనల్ లాంటి స్ట్రక్చర్. దీనిలో ఎగ్ క్యాప్చర్ అయినప్పుడు దీనిలో పాస్ అవుతూ, ఇన్ఫండిబులం పాస్ అవుతూ యాంపులాకి వెళ్తుంది. యాంపులా చాలా ఇంపార్టెంట్. యాంపులా గురించి తెలుసుకుందాం. యాంపులా లాంగ్ పార్ట్, వైడ్ పార్ట్. ఫెలోపియన్ ట్యూబ్స్ లో లాంగెస్ట్, వైడెస్ట్ పార్ట్ అన్నమాట. ఇది ఇన్ఫండిబులం తర్వాత వచ్చే పార్ట్. ఇది యూజువలీ సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం అయ్యే సైట్ అన్నమాట. అండమును కణం కలిసే ఫలదీకరణం అయ్యే సైట్ ఇది. నెక్స్ట్ పార్ట్ ఇస్థమస్. ఇస్థమస్ చాలా నారో పార్ట్. ఇది యూట్రస్ కి దగ్గరున్న పార్ట్, స్ట్రేట్ సెక్షన్. యాంప్యులాని యూట్రిన్ పార్ట్ కి కనెక్ట్ చేసే పార్ట్ ఇది. అండ్ దీని వల్ల ఈ ఫలదీకరణం అయ్యే అండం గర్భసంచిలోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్, లాస్ట్ పార్ట్ ఇంట్రామ్యూరల్ లేదా ఇంటర్స్టిషియల్ పార్ట్ కూడా అంటారు. ఇది యూట్రస్ లో లోపలున్న అంటే పెనిట్రేట్ అయిన పార్ట్ ని ఇంట్రామ్యూరల్ అంటారు. ఇది యూట్రైన్ వాల్ లోకి ఎంబెడెడ్ ఉంటుంది, అంటే దాంట్లో లోపల ఉంటుంది. ఇది ఫైనల్ ప్యాసేజ్ అనమాట. ఫలదీకరణమైన అండం యూట్రైన్ క్యావిటీకి లోకి రావడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇదే కాదు, కణాలు రిలీజ్ అయినప్పుడు కూడా అండం దాకా చేరాలంటే ఈ పోర్షన్ నుంచి పార్ట్స్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. కానీ ఈ ప్రొసీజర్ ఏంటో కనుక్కునే ముందు లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపల కూడా లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ మ్యూకోజా గురించి మాట్లాడతాం. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇది సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ స్వెల్స్ ద్వారా చేయబడ్డ లేయర్ ఇది. ఈ సీలియా అంటే హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. దీనివల్ల అండం యూట్రస్ నుంచి రిలీజ్ అయినప్పుడు కదులుతూ ఉంటుంది అనమాట ట్యూబ్ లో. ఇది వీటిలో సెక్రెటరీ సెల్స్ అని ఉంటాయి, ఆహారం ప్రొవైడ్ చేస్తే అండానికి కణానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ లేయర్. నెక్స్ట్ లేయర్ మస్కులారస్. మనం పేరు బట్టే తెలుసుకోవచ్చు, వీటిలో మసిల్స్ ఉంటాయి. ఇవి స్మూత్ మసిల్ ఫైబర్స్ తో తయారైన మసిల్స్. ఈ మసిల్స్ సర్క్యులర్ గా, లాంగిట్యూడినల్ గా, లేయర్స్ గా ఉంటాయి అన్నమాట. ఈ మసిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఎగ్, స్పర్మ్ అనేది కదులుతూ ఉంటుంది. వేరియస్ స్టేజెస్ లో ఎంబ్రియో కూడా కదలడానికి ఈ మసిల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. నెక్స్ట్ లేయర్ సెరోసా. ఇది అవుటర్ మోస్ట్ లేయర్. ఇది ఏంటంటే థిన్ లేయర్, కనెక్టివ్ టిష్యూ ద్వారా తయారైబడిన లేయర్. దీని మీద పెరిటోనియల్ లేయర్ కూడా ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది ట్యూబ్ కి. సో మెకానిజం ఏంటి, ఎలా పనిచేస్తుంది ఫెలోపియన్ ట్యూబ్? ముఖ్యమైన ఫంక్షన్ మొదటిగా ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయాల నుంచి రిలీజ్ అయిన ఎగ్ ని క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని, పిండాన్ని గర్భసంచిలోకి తీసుకెళ్లడానికి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా జరుగుతుంది? ఓవ్యులేషన్ గురించి ముందు తెలుసుకుందాం. ఇది ఎలా జరుగుతుందంటే అండాశయాల నుంచి అండం రిలీజ్ అయినప్పుడు ఫిమ్రే, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, వేల్ లాంటి ప్రొజెక్షన్స్ అన్నాను చూడండి, అవి ఓవరీస్ మీద వెళ్తూ ఈ అక్కడ ఫ్లూయిడ్ కరెంట్స్ వల్ల అంటే అక్కడ కూడా ఫ్లూయిడ్ కదులుతుంది. సో పెరిటోనియల్ ఫ్లూయిడ్ నుంచి అండం క్యాప్చర్ చేసుకుని ఇన్ఫండిబులంలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ యాంపులర్లోకి తీసుకెళ్తుంది. ఈ యాంపులలో ఉన్న అండం కణాలు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఫలదీకరణం అవుతుంది. ఈ అండం కరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మస్క్యులర్ లేయర్ బాగుండాలి, సీలియా బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు ఈ కదలిక, అండం కదలిక అనేది కరెక్ట్ సమయంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. ఫలదీకరణానికి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. కణాలు వజైనాలో డిపాజిట్ అయినప్పుడు సర్విక్స్ నుంచి, యూట్రస్ నుంచి ట్యూబ్ లోకి చేరాలంటే కూడా ట్యూబ్ బాగుండాలి. అండ్ ఫర్టిలైజేషన్ అనేది, ఫలదీకరణం అనేది యాంప్యులా ఏరియాలో జరుగుతుంది. అక్కడ ఫలదీకరణమైన ఎంబ్రియో మళ్ళీ గర్భసంచిలోకి రావాలంటే కూడా ఈ ట్యూబ్ అనేది బాగా పనిచేయాలి. సీలియర్ రియాక్షన్, మస్క్యులర్ కాంట్రాక్షన్స్, వీటన్నిటి వల్ల ఈ ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి చేరుతుంది. సో చూసారు కదా, ఈ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ట్యూబ్స్ ప్లే చేస్తాయి. వీటిలో ఏ ప్రాబ్లం అయినా కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఎలాంటివి? సపోజ్
ఫలదీకరణం అయిన తర్వాత ఎంబ్రియో పిండం అనేది గర్భసంచిలోకి రాలేదు, ఫెలోపియన్ ట్యూబ్స్లోనే అతికింది అనుకోండి, దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, మంచిది కాదు. ట్యూబల్ బ్లాకేజెస్ కూడా కాంప్లికేషన్స్. బ్లాకేజ్ అయినప్పుడు ఏమవచ్చు, కణం అండం దాకా చేరకపోవచ్చు, అండం రిలీజ్ అయినప్పుడు ట్యూబ్లోకి రాకపోవచ్చు, లేదా ఫలదీకరణం అయిందనుకోండి, అలాంటప్పుడు పిండం అనేది గర్భసంచిలోకి రాకపోవడం కూడా కాంప్లికేషన్ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల. ఇవి ఎందుకు అవుతాయంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అని ఉంటాయి, ఎండోమెట్రియోసిస్, ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఈ బ్లాకేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తే రిప్రొడక్టివ్ ప్రాసెస్లో. ఇవి అండం కోసమే కాదు, స్పర్మ్ ట్రావెల్ కోసమే కాదు, పిండం కూడా గర్భసంచిలో చేరడానికి చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తాయి. సో దీని అనాటమీ, ఫంక్షన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు సంతానలేమి సమస్య ఉన్నప్పుడు దీని వల్లనో కాదో అని కనుక్కోవాలంటే గైనకలాజికల్ చెకప్ చేయించుకుంటే అసలు కాంప్లికేషన్ ఏంటి, ఈ ట్యూబ్లో ఉన్న బ్లాకేజ్ వలన అసలు ఏం జరుగుతుందో అనేది పరీక్ష చేసుకుని ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు బాగా పనిచేస్తుందో సలహా ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.